ఆమోదించి పథకాన్ని వినియోగించుకుంటూ మనందరం కూడా చూస్తున్నాం. సో దీని మూలంగా ఆటో డ్రైవర్స్కి, ఆటో నడిపే వాళ్ళందరికీ కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారికి ఏదైతే వారి ప్రొఫెషన్ ఉందో దానికి ఇబ్బంది పడుతుందని చెప్పేసి కొంతమంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేయటం ద్వారా మరి ముఖ్యమంత్రి గారు వారి సమస్యని కూడా పరిగణలోకి తీసుకుని ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం సాధ్యమైనంత వరకు ప్రభుత్వం చేసే కార్యక్రమాల ద్వారా ఎవరికి నష్టం కలగకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు అనే లక్ష్యంతో ఏదైతే ఈ ప్రభుత్వం పనిచేస్తుందో దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆటో రిక్షా వాళ్ళకి, డ్రైవర్స్కి, మోటార్ క్యాబ్ డ్రైవర్స్కి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించడానికి జారీ చేయబడిన ఉత్తర్వులని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. మరి రేపు 4వ తారీఖున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రారంభించడం జరగబోతోంది ప్రతి జిల్లాలో కూడా. దీని ద్వారా దాదాపు 2,90,669 మంది క్యాబ్ డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని చెప్పేసి మనం చేస్తాను. ఎవరైనా సరే అర్హత ఉండి, ఎందుకంటే చాలా పారదర్శకంగా అర్హుల లిస్టుని తయారు చేయడం జరిగింది. ఎవరికైనా సరే అర్హత ఉండి బై మిస్టేక్ ఎవరికైనా రాకపోతే వాడు ఇమీడియట్గా గ్రీవెన్స్లు అప్లై చేస్తే వారు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి మొత్తం ఈ పథకం ద్వారా 436 కోట్ల భారం ప్రభుత్వం భరించబోతుందని చెప్పేసి మనం చేస్తాను. మొత్తం 2,90,669 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది 15,000 రూపాయలు. ఆటో డ్రైవర్ సేవలో మనందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్న విషయం, ఈ రాష్ట్రంలో టూరిజం రంగాన్ని అభివృద్ధి చేసినట్లయితే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి, మన రాష్ట్రంలో యువకులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వం చాలా దృష్టి పెడుతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పటికే అనేక పాలసీస్ని ఆమోదించాం. టూరిజం కూడా బాగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. హోటల్ 50,000 రూమ్స్ని నిర్మాణం చేయాలని, ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడంతా కూడా టూరిజంని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి పాలసీల ద్వారా చేస్తున్న ప్రయత్నం మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 2024-29కి క్యారవాన్ పర్యాటకను ప్రోత్సహించడానికి క్యాబినెట్ ఏదైతే ప్రతిపాదన చేసిందో క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో ఏంటంటే టూరిజం పాలసీ ప్రకారం క్యారవాన్ పార్కులు, తర్వాత క్యారవాన్లు వేరే రాష్ట్రాల్లో అయితే దాదాపు కొన్ని వందల క్యారవాన్స్ ఇప్పటికే ఉన్నాయి. ఒక 25 నుంచి 30-40 క్యారవాన్ పార్కులు కూడా ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో, మన కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఈ రాష్ట్రాల్లో క్యారవాన్లు కూడా దాదాపు 100-150 వరకు క్యారవాన్లు కూడా ఆ రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసుకున్నాయి. మన దగ్గర ఒక పాలసీ లేకపోవటం మూలంగా ఈ క్యారవాన్స్ ఎవరు కూడా ఇప్పుడు దాకా రిజిస్టర్ చేసుకోలేదు. ఈ పాలసీ తీసుకురావడం ద్వారా మన రాష్ట్రంలో కూడా క్యారవాన్స్, అదేవిధంగా క్యారవాన్ పార్కులు కూడా వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం తప్పకుండా. దీంట్లో ఏంటంటే మెయిన్గా క్యారవాన్ ఎవరైతే పెడతారో వాళ్ళకి ట్యాక్స్ రిబేట్ కూడా ఇవ్వటం, లైఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్యారవాన్ పార్కులు ఎవరైతే ఏర్పాటు చేస్తానికి ముందుకు వస్తారో వారికి స్టాంప్ డ్యూటీ కానివ్వండి, లేకపోతే అనేక విధమైన ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వబడతాయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే అది కూడా ఉంది. క్యారవాన్ పార్కులకి ఏంటంటే స్టాంప్ డ్యూటీ మరియు బదిలీలో 100% ఇన్సెంటివ్, అదేవిధంగా ల్యాండ్ కన్వర్షన్లో 100% మాఫీ, నాణ్యత ధృవీకరణ పత్రం ఏదైతే ఉంటుందో దానికి ఫీజు ఉంటుంది. నేషనల్ అయితే